తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండల కేంద్రంలో నిరుపేద లబ్ధిదారులకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్లను ఎమ్మెల్యే రామదాస్ నాయక్ పంపిణీ చేశారు. అనంతరం కొనిజర్ల గుబ్బగుర్తి గ్రామాల్లో ఇంద్రమహిళలకు శంకుస్థాపన చేశారు. సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే రామదాస్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంద్రమ రాజ్యంలో అర్హులైన పేదలందరికీ ఇంద్రమహిళలు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం గ్యారంటీ పథకాలను అమలు చేసి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేసిందని అన్నారు. రైతులకు రైతు భరోసా, 2 లక్షల రుణమాఫీ, పేదలకు ఇంద్రమ ఇళ్లు, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు మరెన్నో సంక్షేమ పథకాలు అందించారని అన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందించే విధంగా కృషి చేయాలని కోరారు. అనంతరం జై భీమ్, జై బాపు, జై సంవిధాన కార్యక్రమంలో భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలని ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సూరంపల్లి రామారావు, వడ్డే నారాయణరావు, కోసూరి శ్రీనివాసరావు, చెరుకుమల్లి రవి, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉచిత కరెంట్ వచ్చింది. మీరందరూ మంచిగున్నారా? మీ మండలంలో దాదాపుగా ఫారెస్ట్ వాళ్ళు ప్రభుత్వం గత ప్రభుత్వంలో రైతులందరికీ బోర్ లేదని అడ్డం పడితే నాకు తెలిసి దాదాపు ఒక 3000 బోర్ని మండలంలో వేయించిన తాకట్టు పెట్టేసి చెప్తున్నా. అందరికీ కరెంట్ ఇచ్చిన ఇవ్వాలి. జిల్లా కూడా అన్నారు సీను అన్నారు సీను వేసిన వాటి బోర్లు పెట్టినవా? టీవీ కరెంట్ పెడుతున్నారా? ఏ ఇబ్బంది లేదు కదా? పాలస్తలు బాగా పెడితే మనం ఇబ్బంది పడ్డాం, కానీ ఎనికి తగ్గలేదు. నా తల తాకట్టు పెట్టాను, మీకు ఇప్పించినా లేదా? అట్లానే మండలంలో అందరు రైతులకు కరెంట్ ఇప్పించి బోర్లు ఇప్పించినా మరో చేస్తూ కాలం కూడా టైం చాలా ఉంది చేస్తూ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ. మన కోసం ఇందిరమ్మ చచ్చిపోయింది, మన కోసం రాజీవ్ గాంధీ చచ్చిపోయాడు, మన కోసం రాహుల్ గాంధీ వైఎస్ గారు దేశంలో పాదయాత్ర చేస్తున్నాడు. ఈ దేశంలో బీజేపీ వచ్చి మతత్వంతో పెట్టి మన కులాల మధ్య చిచ్చులు పెట్టి ఇలా విధ్వంసం సృష్టిస్తున్న నేపథ్యంలో జై భీమ్, జై బాబు, జై సంతాన్ అంటే ఆ జెండాని కాపాడాలని చెప్పేసి కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో మనం కూడా ఇలా కొనిజల్ల సెంటర్ నుంచి ఈ ప్రాంతం వరకు జై భీమ్, జై బాబు, జై కార్యక్రమాన్ని జై సంవిధాన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. కాంగ్రెస్ పార్టీ కాపాడుకుందాం. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేద్దాం. రేవంత్ రెడ్డి గారిని మీరందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఇందిరమ్మ రాజ్యం.